నెల్లూరు జిల్లా మనుగోలులో ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ సిపిఎం ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున సబ్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో నాయకులు దేవదానం మాట్లాడుతూ గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించడం దారుణమన్నారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే వ్యతిరేకించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఎలా బిగిస్తారని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే మొబైల్ ఫోన్ కు రీఛార్జ్ చేసుకున్నట్లు మీటర్ ను రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీటర్ల అంశాన్ని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమవడం సమంజసం కాదన్నారు. ఆదాని లాంటి వ్యక్తుల చేతిలోకి వెళ్తే ప్రజల మనుగడ సాధ్యం కాదని అన్నారు. అనంతరం జేఈకు ఈ విషయంపై వినతి పత్రం అందజేశారు. ఎన్ని గంటల్లో ఉన్నాయా అవన్నీ కరెంట్ జీరో వస్తుంది కదా, ఎవరైనా పెండింగ్ ఉంటే చెప్పండి. పడుతున్నాయా? ఏం పట్టం లేదా? ఫస్ట్ అదే పేరు ఉందా? క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించండి. ఒక అతను పెంచలేదు. కొద్దుర బాబు స్మార్ట్ మీటర్లు మా కొద్దుర బాబు అదాని మీటర్లు పెనం మీద నుండి మేము పొయ్యలోకి పడ్డాము, నమ్మి ఓట్లేసి మా కొంప ముంచుకున్నాము. వద్దుర బాబు స్మార్ట్ మీటర్లు మా వద్దుర బాబు అదాని మీటర్లు. ముందుగా డబ్బు కట్టి రీఛార్జ్ చేయాలంట, కట్టిన డబ్బు అయిపోతే ఇల్లంతా చీకటంట. పాత మీటర్లాగా గడువు ఇంకా ఇవ్వరంట, అరే పాత మీటర్లలాగా గడువు ఇంకా ఇవ్వరంట. రీఛార్జ్కి డబ్బు లేదా, ఇక రాత్రంతా జాగారం. వద్దుర బాబు స్మార్ట్ మీటర్లు మా వద్దుర బాబు అదాని మీటర్లు. స్మార్ట్ మీటర్ ఖర్చు అంతా మన మీద వేస్తారంట, నెల నెల వాయిదాలు బిల్లులో వస్తుందంట. ట్రూ ఆపు ఛార్జీకి ఇది అదనంగా భారమంట, ట్రూ ఆపు ఛార్జీకి ఇది అదనంగా భారమంట. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదంట. వద్దుర బాబు స్మార్ట్ మీటర్లు మా వద్దుర బాబు అదాని మీటర్లు. యూనిట్ రేటు గంట గంటకు మారునంట, యూనిట్ రేటు గంట గంటకు మారునంట. పొద్దుటేల రాత్రి వేళ బాదుడంట. నాడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్నోళ్ళు, నాడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టమన్నోళ్ళు నేడు అదే మీటర్లతో ప్రజలను చూస్తున్నారు. వద్దుర బాబు స్మార్ట్ మీటర్లు మా వద్దుర బాబు అదాని మీటర్లు. అధికారం లేనప్పుడు జనం పక్షమన్నారు, అధికారం వచ్చినాక సంపన్నుల పక్షమంట. కార్పొరేటు తొత్తులార బుద్ధి చెప్పి తీరుతాము, అరే కార్పొరేటు తొత్తులార బుద్ధి చెప్పి తీరుతాము. స్మార్ట్ మీటర్లను తుంగలో దొక్కుతాము, మేము స్మార్ట్ మీటర్లను తుంగలో దొక్కుతాము. వద్దుర బాబు స్మార్ట్ మీటర్ మా వద్దుర బాబు అదాని మీటర్లో. వద్దే వద్దు స్మార్ట్ మీటర్లో, వద్దే వద్దు అదాని స్మార్ట్ మీటర్లో, వద్దే వద్దు అదాని స్మార్ట్ మీటర్లో. వినియోగదారుల మెడకు ఉరితాళ్ళు వేసేటటువంటి స్మార్ట్ మీటర్లో వద్దే వద్దు స్మార్ట్ మీటర్లో. వద్దో వద్దు ప్రీపెయిడ్ వద్దు అదాని స్మార్ట్ మీటర్లో, వద్దే వద్దు అదాని స్మార్ట్ మీటర్లో. వినియోగదారుల మెడలకు ఉరితాళ్ళు వేసేటటువంటి స్మార్ట్ మీటర్లో వద్దో వద్దు స్మార్ట్ మీటర్లో. ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, కరెంటు ప్రభుత్వ రంగంలోనే, కరెంటు ప్రభుత్వ రంగంలోనే. పేదోళ్ళ ఇళ్లలో వెలుగులు చెందాలంటే ప్రభుత్వ రంగంలోనే, కరెంటు ప్రభుత్వ రంగంలోనే. పేదోళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే ప్రభుత్వ రంగంలోనే, కరెంటు ప్రభుత్వ రంగంలోనే. అదాని స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు గృహ వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు రాబోయే కాలంలో ఈ గృహ వినియోగదారులకి ఉరితాళ్లుగా బిగించుకునే ప్రమాదం ఉంది అని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలోనే ఈరోజు మేము మనుగోలు సబ్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో చేస్తూ ఉన్నాం. ఈ అదాని స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత ఈ ప్రభుత్వం
కరెంటు ప్రజలకు అందించే కార్యక్రమం నుండి తప్పుకొని ప్రైవేట్ వాళ్ళ అదాని చేతుల్లోకి పోతే అదాని ఏం చేస్తాడంటే మనం ఈరోజు సెల్ ఫోన్కి ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటున్నామో అదే విధంగా కరెంటుకు కూడా రీఛార్జ్ చేస్తేనే కరెంటు బల్బు వెలగద్ది. రీఛార్జ్ అయిపోతే కరెంటు ఆగిపోయే పరిస్థితి ఉంది. సెల్ ఫోన్ ఏ విధంగా అయితే రీఛార్జ్ అయిపోతే ఆగిపోద్దు అదే విధంగా కరెంటు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో అనేక సబ్స్టేషన్ల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంలోనే మునుగోలు మండల కేంద్రంలోని ఈ యొక్క సబ్స్టేషన్ వద్ద మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఈ విధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏం మాట్లాడింది? స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి ఆ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఘంటాపదంగా చెప్పారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న మీరు బిగించుకోండి, మేము ఆ డబ్బులు మీకు ఈ అకౌంట్లో వేస్తామని చెప్పారు. కానీ ఆ మాట ఈ ప్రభుత్వం చెబుతుందా? ఆ మాట చెప్పకపోగా చల్లంగా స్మార్ట్ మీటర్లు ఈ యొక్క విద్యుత్ అధికారులను పురమాయించి అన్ని ఇళ్లకి బిగిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ యొక్క పద్ధతిని కొనసాగిస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ నిరంకుశ విధానాల్ని ప్రతిఘటిస్తామని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.